సో రీనీట్ ఎగ్జామ్ అనుకుంటూ మళ్ళీ మన డేట్ అనేది June 21 ఫిక్స్ చేశారు. మన బ్రెయిన్స్ని ట్యూన్ చేసుకుని మళ్ళీ చదువులో పడాలి అని చెప్పి తీసుకురండి, దగ్గర కూర్చోబెట్టండి మీ బ్రెయిన్. ఓకే, సో దానివల్లే మనం సక్సెస్ని చేరుకోగలుగుతాం. దాని గురించి ఆలోచిస్తూ అబ్బా నాకు అప్పుడు అన్ని వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వస్తాయో అనే టెన్షన్ మాత్రం వద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, అప్పుడు 700 తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు 720 వరకు వెళ్తారు, 600 ఉన్న వాళ్ళు 650 వరకు వెళ్తారు. అది మాత్రం 100% కన్ఫర్మ్. ఎందుకు అనంటే అప్పుడు అంత స్కోర్ చేయగలేంది ఇప్పుడు ఎందుకు చేయలేరు, ఖచ్చితంగా చేయగలుగుతారు. క్లియర్? మీరు చేయాల్సిందల్లా కరెక్ట్ స్ట్రాటజీ అప్లై చేయటం. మీరు భయపడుతూ టైం వేస్ట్ చేస్తున్నారు అని అంటే లక్షల్లో ఉన్నారు కాంపిటీషన్ మనకి కదా, సో వాళ్ళందరూ మిమ్మల్ని దాటి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు అనేది, ఈ క్షణం అనేది మళ్ళీ తిరిగి రాదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మరి మన ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం, అదే May 18th. క్లియర్? సో May 18th నుంచి మనం అయితే నేను మీకు ఒక పక్కా స్ట్రాటజీ అయితే ఇచ్చేసేసాను. అందులో కంప్లీట్ ఆర్గానిక్, కంప్లీట్ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో కేవలం 5 చాప్టర్స్. వీటిని మాత్రమే నేను టార్గెట్గా పెట్టుకుని చెప్పబోతున్నాను. అండ్ ఈ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, 100% సక్సెస్ అనేది అయితే చూస్తారు. అండ్ వీటితో పాటుగా 100% నేను పెడుతున్నాను మీకు 11 గ్రాండ్ టెస్ట్ విత్ ఎనాలిసిస్. క్లియర్? సో దీన్ని కనుక ఖచ్చితంగా ఫాలో అయితే 100% మనం 180కి కెమిస్ట్రీలో 150 గ్యారంటీ. ఓకే, కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. సో ఫస్ట్ మన ఎగ్జామ్ డేట్ వచ్చేసి June 21 అండ్ మనం కంప్లీట్ చేసుకుంటాం. ఫస్ట్ కంప్లీట్ ఆర్గానిక్ క్విక్ రివిజన్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఆర్గానిక్ అంతా క్విక్ రివిజన్ అనేది అయితే నేను చేస్తాను. నామన్క్లేచర్ నుంచి ఆల్ కన్వర్షన్స్ వరకు అన్ని కంప్లీట్ చేస్తాను. కరెక్ట్గా నేను తీసుకుంటున్నాను 6 days. ఆ డేస్ కూడా 18th నుంచి 23 వరకు, అంటే మండే నుంచి సాటర్డే వరకు, ఈ రేపు మండే నుంచి సాటర్డే వరకు. అండ్ నెక్స్ట్ వస్తాము, ఆ నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ ఏంటి అని అంటే ఇన్ఆర్గానిక్, కంప్లీట్ ఇన్ఆర్గానిక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి నేను తీసుకుంటున్నాను కేవలం 5 days. సో ఆ సాటర్డే, ఆ 5 days ఏంటి 25 నుంచి 29 వరకు. May 30న మీరు రాస్తారు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. రాసిన తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ సండే గ్యాప్ తీసుకుంటారు. గ్యాప్లో కూడా మీకు వదిలేస్తున్నాను, ఆ గ్యాప్ అనేది మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. అండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ. ఆ ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా నేను చాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈక్విలిబ్రియం, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్ అండ్ మిస్లేనియస్ ఆర్గానిక్లో బయోమాలిక్యూల్స్. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో ఆ చాప్టర్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అంటే 6 days థర్డ్ వీక్ మొత్తం ఫిజికల్ కెమిస్ట్రీ 1, 2, 3, 4 ఒక్కొక్క చాప్టర్కి 1 డేనే ఇచ్చాను. అంటే 1.5 hourలో మ్యాక్సిమం చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది విత్ PYQస్తో సహా. క్లియర్? సో దానివల్ల మీకు ఏమవుతుంది అని అంటే ఒక ఐడియా మొత్తం వచ్చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ 4th వీక్ అండ్ ఆ తర్వాత వీక్లో మొత్తం మీరు రాస్తారు గ్రాండ్ టెస్ట్లు. 8th నుంచి 19 వరకు కంప్లీట్గా మనం 11 గ్రాండ్ టెస్టులను అయితే అటెంప్ట్ చేస్తాం. సో ఈ 11 గ్రాండ్ టెస్ట్ని ఓన్లీ అటెంప్ట్ చేస్తే సరిపోదు, విత్ ఎనాలిసిస్. ఆ 45 క్వశ్చన్స్ రోజు మనం ఎనాలిసిస్ చేయడం వల్ల ఏ క్వశ్చన్ వస్తే మనం ఎట్లా డీల్ చేయాలి అన్న ఆలోచన బ్రెయిన్కి అయితే వచ్చేస్తుంది. క్లియర్? ఇలా నాతో జర్నీ స్టార్ట్ చేసి చివరి వరకు డెడికేషన్గా చూపించండి, సక్సెస్ ఖచ్చితంగా చూస్తారు. ఓకేనా? సో అలా ఫైనల్ డే మనకి June 21, 20 అంతా మీకే వదిలేస్తున్నాను. మొత్తం మెడిటేషన్ చేయండి, ఏదైనా చేయండి. 21న ఎగ్జామ్ పీస్ఫుల్గా వెళ్ళి రాసేసి రండి. ఓకేనా? సో ఇదే మన స్ట్రాటజీ, ఈజీగా ఉంటుంది అండ్ సక్సెస్ ఖచ్చితంగా చూస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.